All, welcome back to our channel. So students, in this video we will discuss the performance management unit number 2 short explanation. So long చదువుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, బట్ షార్ట్లో ఒక క్విక్ గ్లిమ్స్ లాగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ 2 మార్క్స్కి ఇంపార్టెంట్ ఏంటి అంటే అసెస్మెంట్ సెంటర్ అని అడుగుతారు, ఛాన్సెస్ ఉన్నాయి. సో వాట్ ఈజ్ దిస్ అసెస్మెంట్ సెంటర్ కాల్డ్ అని అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, అబ్జర్వింగ్, మానిటరింగ్ ఆర్ ఇవాల్యుయేటింగ్ ద ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ని మెజర్ చేయనికే ఈ ఐడెంటిఫై చేస్తుంది. ఇవంతా పర్ఫార్మెన్స్ అనేది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బేస్ చేసుకొని ఒక జడ్జిమెంట్ అనేది ఇస్తుంది అనమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హౌ దే ఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అనేది. సో ఇది ఒక సిస్టమాటిక్ మెథడ్ అనమాట. సో విచ్ ఇట్ విల్ ఇంక్లూడ్స్ ద టెక్నికల్ జాబ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, సైకోమెట్రిక్ టెస్ట్. సో సైకోమెట్రిక్ టెస్ట్ అంటే వేరియస్ టూల్స్ అండ్ మెథడాలజీస్ని యూజ్ చేసుకొని ఒక ఇండివిజువల్ ఆ పర్టికులర్ జాబ్కి సూట్ అవుతాడా లేదా అని చెప్పేసి మెజర్ చేయడం. వాళ్ళ స్కిల్స్ కానీ, వాళ్ళ ఎబిలిటీస్ కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ అది ఆర్గనైజేషన్స్కి సూట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది. దాన్ని మనం సైకోమెట్రిక్ టెస్ట్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఏంటి, రోల్ ప్లే. ఈ రోల్ ప్లే అనేది ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. ఓకేనా, ఈ ట్రైనింగ్లో ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క రియల్ టైమ్ సిచ్యువేషన్స్ని పెట్టుకొని వాళ్ళకి స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తారు. అంటే లైక్ ఇంటర్న్షిప్స్ లాగా ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు ఒక 2 వీక్స్ వాళ్ళు ట్రైనింగ్ పీరియడే ఉంటుంది. ఓకేనా, వాళ్ళకేం శాలరీ రాదు, బట్ ఆ ప్లేస్లో వాళ్ళు ఉంటారు. సో దట్ దే విల్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద టెక్నిక్స్ అనమాట. అది రోల్ ప్లే అని అంటాం. నెక్స్ట్ ఏంటి, గైడ్ లైన్స్ ఫర్ ఎఫెక్టివ్ సెల్ఫ్ అప్రైజల్. అంటే సెల్ఫ్ అప్రైజల్లో గైడ్ లైన్స్ ఏమేమి ఉంటాయి అనేది అంటున్నాడు. సో సెల్ఫ్ అప్రైజల్ అంటే ఏంటి, ఒక పర్ఫార్మెన్స్ని అచీవ్ అయినాక వాట్ ఆర్ ద సెల్ఫ్ అప్రైజల్ థింగ్స్ యూ విల్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. అంటే మనకుగా మనం ఏం అప్రైజల్ చేసుకుంటాం, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, పర్ఫార్మెన్స్ని చేసుకోవాలి, మన స్ట్రెంగ్త్ ఏందో తెలుసుకోవాలి, మన వీక్నెస్ ఏందో తెలుసుకోవాలి, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ది థింగ్. నెక్స్ట్ 360 డిగ్రీస్ అప్రైజల్ అంటాం. దీన్ని ఇంకొక నేమ్ ఏంటి, మల్టీ రేట్స్ అసెస్మెంట్ అన్న కూడా ఒకటే. ఈ 360 డిగ్రీ అప్రైజల్ అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్. ఓకేనా, మనకు వచ్చే డేటాని ప్రకారంగా దాన్ని గ్యాదరింగ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా మానిటర్ చేసుకొని దాని మీద వచ్చే ఫీడ్బ్యాక్ని మనం 360 డిగ్రీ అప్రైజల్ అంటాం. అంటే ఇక్కడ ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క సబార్డినేట్స్ ఎలా ఉందో, సుపీరియర్స్ ఎవరు ఎలా ఉన్నారు. సో ఇట్లా మొత్తం అన్నీ బేస్ చేసుకొని దాన్ని మనం అప్రైజ్ చేయడం అంటేనా. సో దాన్ని మనం 360 డిగ్రీ అప్రైజల్ అంటాం. నెక్స్ట్ ఏముంది, అట్రిబ్యూషన్ థియరీ. ఈ అట్రిబ్యూషన్ థియరీ అనేది హీడర్ అనేటైనా డెవలప్ చేస్తారనమాట. ఇదేం చేస్తుందంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని అన్ని బేస్ చేసుకొని ఒక ఇండివిజువల్ బిహేవియర్ ఎలా ఉంది అనేది కంపారిజన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, క్యాజువల్ మ్యాట్రిక్స్. ఈ క్యాజువల్ మ్యాట్రిక్స్ అని అంటే ఏంటంటే ఇది ఒక ఇంటర్పర్సనల్ కాజెస్ అనమాట. ఓకేనా, సో ఇది ఏం చేస్తుంది, ఎంప్లాయీ ఓన్ బిహేవియర్ ఎలా ఉంటుంది అదర్ పర్సన్స్తోని అనే ఒక ప్రాసెస్ని బేస్ చేసుకొని దీని యొక్క అట్రిబ్యూషన్ లెవెల్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ ఏముంది, పర్ఫార్మెన్స్ అనాలైసిస్. పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అని అంటే ఏంటంటే ఒక ఎంప్లాయీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఎలా ఉంది, ఏ మంత్లో ఎక్కువ మంచిగా చేస్తున్నారు, ఏ మంత్లో తగ్గిపోతున్నారు అనేది దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెల్ఫ్ అప్రైజల్. సెల్ఫ్ అప్రైజల్ ఈజ్ అ టెక్నిక్ ఆర్ ఎ ప్రాసెస్ వేర్ ఓన్ పర్ఫార్మెన్స్ అండ్ డిస్కసింగ్ విత్ యువర్ లైన్ మేనేజర్. అంటే నీ పర్ఫార్మెన్స్ గురించి నువ్వు డిస్కస్ చేయడం, ఓన్లీ ఎదుటోళ్ళ గురించి పక్కన వాళ్ళ గురించి కాకుండా ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్, దట్స్ ఇట్. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ డిస్క్రైబ్ క్రిటికల్ ఇన్సిడెంట్ వర్క్ షీట్ అని కూడా అంటున్నారు. సో ఇదేం నాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో that is about the unit number 2 short explanation. I hope that you have got clarity. If you are having any further doubts, let me know in the comment section. All the very best. See you all in next video. Bye bye everyone.